రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద అమెరికాకు సంబంధించిన మీడియా సంస్థకి రష్యా అధ్యక్షుడు పుతిన్ సవివరమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. అందులో అమెరికా జోక్యం చేసుకోకపోతే ఉక్రెయిన్తో జరుగుతున్న దానికి ఎప్పుడో శాంతియుత పరిష్కారం లభించేదని ఆయన చెప్పుకొచ్చారు. మా దేశం నాటోలో చేరదామని అనుకున్నా అది సాధ్యం కాలేదన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం మొదలయ్యాక ఆయన తొలిసారి అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించడానికి అవసరమైన సంధి పత్రాన్ని ఇస్తాంబుల్లో సిద్ధం చేశాం. దీనిలో పలు అంశాల మీద కీవ్ ప్రతినిధి బృందం నాయకుడు సంతకం కూడా చేశారు. తాము ఒప్పందానికి సిద్ధమని వెల్లడించారు. అది పూర్తయితే యుద్ధం ఎప్పుడో ముగిసేది. అదే సమయంలో అప్పటి బ్రిటన్ ప్రధాని జాన్సన్ వచ్చి మాతో మాట్లాడారు. ఆ సంధి ప్రతిపాదన ఆగిపోయింది అని చెప్పుకొచ్చారు. 2008లో నాటో కూటమి ఉక్రెయిన్కి ద్వారాలు తెరిచింది. 2014లో ఆ దేశంలో తిరుగుబాటు జరిగింది. దాన్ని అంగీకరించని వారిపై కేసులు పెట్టారు. అక్కడ ప్రభుత్వం క్రిమియాకు ముప్పుగా మారింది. డాన్బాస్లో ఉక్రెయిన్ పాలకులు యుద్ధం మొదలుపెట్టారు. ప్రజలపైనే శతఘ్నిగుండ్లు ప్రయోగించారు. దీంతోనే సైనిక చర్య మొదలైందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మేము అమెరికాకు ఏం చెప్పామో వివరిస్తాను. మీరు నిజంగానే పోరాటాన్ని ఆపాలనుకుంటే ఆయుధ సరఫరా నిలిపేయండి. ఆ తర్వాత కొన్ని వారాల్లోనే యుద్ధం ఆగిపోతుంది. మీరు ఆయుధ సరఫరా నిలిపేసే ముందు మేము కొన్ని షరతులకి అంగీకరిస్తామని కూడా చెప్పామని చెప్పుకొచ్చారు. అలా కేవలం పోలెండ్ దళాలు రష్యా మీద దాడి చేస్తేనే యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. ఎందుకంటే మాకు పోలెండ్, లాత్వియా మరే ఇతర దేశం మీద ఆసక్తి లేదు. మేము వాళ్ళ మీద దాడి చేయాలనుకోవట్లేదు. మేము ఎందుకు చేస్తామని కూడా ప్రశ్నించారు. అట్లాగే ఈ భవనంలో నేను కొన్నేళ్ల క్రితం క్లింటన్తో భేటీ అయ్యాను. బిల్ ఒకవేళ రష్యా నాటోలో చేరతానంటే అది సాధ్యమేనని ప్రశ్నించాను. అప్పుడు అది సాధ్యమే అన్నట్టు ఆయన స్పందించారు. కానీ సాయంత్రం మరోసారి సమావేశమైనప్పుడు మాత్రం కుదరదన్నారు. నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్ లైన్ పేల్చేయాలనే ఆసక్తి ఎవరికుందో చూడకూడదు. ఆ సామర్థ్యం ఎవరికుందో కూడా గమనించాలి. బాల్టిక్ సముద్రం అడుక్కి వెళ్ళి పేలుడు జరిపే సత్తా అందరికీ ఉండాలి కదా, అది ఉన్నవాళ్లే చేస్తుందని అనుకుంటున్నామంటూ అమెరికానే ఆ పని చేసింది అన్నటువంటి విషయాన్ని, ప్రత్యేకించి అమెరికా, బ్రిటన్ సంబంధించినటువంటి వాళ్ళే చేశారన్నటువంటి విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఓవరాల్గా యుద్ధం మా వల్ల కాదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.